పెర్గములో ఉన్న సంఘములో అలాంటి వారు ఉన్నారు అని దేవుడు చెబుతున్నాడు. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, విగ్రహాలకు బలి ఇచ్చినవి తినునట్లు అంటే విగ్రహములకు బలి ఇచ్చినవి తినకూడదు అన్నాడు. అంతే కదండి, విగ్రహాలకు బలి ఇచ్చినవి తినకూడదు. చూద్దాం, రోమిలికి రాసిన పత్రిక 14:14లో తినటం గురించి విశ్వాసము విషయమే బలహీనుడైన వానిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుకొనుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరొకడు బలహీనుడయ్యుండి కూరగాయలనే తినుచున్నాడు అని చెప్తున్నాడు. తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు, ఎలయనగా దేవుడు అతనిని చేర్చుకొనును. మరలా 14వ అధ్యాయంలో 13వ వచనం నుంచి చదువుకుందాం. 13వ వచనం నుంచి, కాగా మనం ఇక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చక ఉందొమ్మిది గాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను, ఇది ఇంపార్టెంట్, సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. క్రొత్త నిబంధన వచ్చింది. సత్యం పరిపూర్ణం అయ్యేటప్పటికీ అన్వయించుకోవలసిన వచనాలు ఇవన్నీ. సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసు యందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకుని వానికి అది నిషిద్ధమే. జాగ్రత్తగా వినాలి ఈ కండిషన్, ఈ క్లాజ్. సహజముగా ఏదియు నిషిద్ధము కాదు, అయితే సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకుని వానికి అది నిషిద్ధమే అన్నాడు. దేవుడు సృష్టించిన ప్రకృతి అంతా మంచిది, ఏదైనా నువ్వు తినొచ్చు, దేనినైనా నువ్వు తీసుకోవచ్చు. కానీ నీకు తినటానికి ఇష్టం లేదనుకో, మానేయి, తినకు అన్నాడు అని కిందనే ఎందుకు ఈ మాట చెప్పాడో రాస్తున్నాడు. ఎందుకు కొన్ని నువ్వు నిషిద్ధం అంటున్నావు, కొన్ని అన్నీ తినొచ్చు అంటున్నాడు, నిషిద్ధం అయితే మానేయమంటున్నాడు. ఈ మాటలు చెప్పడానికి దేవుడు ఏంటి, అసలు లోపల ఉన్న అర్థం ఏంటి అంటే ఆయన 15వ వచనంలో చెప్తున్నాడు. నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడల, నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు. ఏదైనా తినవచ్చు అని అన్నాడని నీ పక్కనున్న సోదరుడు, నీ సోదరుడు యేసును నమ్మినవాడు, నీవు అది తింటే అతడు సహించలేకపోతున్నాడు కనుక అతని కొరకు నువ్వు మానేయడం మంచిది. కానీ నువ్వు అది తిన్నావే అనుకో, ఏదైనా దేవుడు తినమన్నాడు కదా, నేను తింటాను, వాడేమనుకుంటే నాకేంటి అని గాని నువ్వు తింటే, 15వ వచనం, నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు. నీవిక ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనము చేత పాడు చేయకము. అంటే నువ్వు కేవలం 5 నిమిషాలు తినే తిండి కోసం, నువ్వు తినకూడనిది నువ్వు తింటున్నావని, నిషిద్ధమైనది నువ్వు తింటున్నావని అనుకొని వాడు నరకానికి పోయే కంటే, అర్థమవుతుందా ఈ క్లాస్ మీకు? ఏదైనా తినేయచ్చా? ఏదైనా తినేయచ్చు. కానీ ఎక్కడ తినకూడదనే పరిస్థితి వచ్చింది? నీ వలే యేసుక్రీస్తును నమ్మినటువంటి వాడు బలహీనుడైన సహోదరుడు. అందుకే 1వ వచనంలో విశ్వాస విషయమై బలహీనుడైన వాడు వీడికి కంప్లైంట్స్ ఉన్నాయి. ఏటా కంప్లైంట్స్? నువ్వు ఏదైనా తినొచ్చనే బలవంతుడు, కొన్ని మాత్రం తినకూడదనే బలహీనుడు వాడు. నువ్వు ఏదైనా తినవచ్చు అనుకునే బలవంతుడు, గుడ్, నీది రైట్. కొన్ని మాత్రం మనం తినకూడదనుకునే బలహీనుడు వాడు, అది రైటు. ఇది రైటే, అది రైటే. వాడు లేనప్పుడు నువ్వు ఏదైనా తినవచ్చును, వాడు ఉన్నప్పుడు మాత్రం వాడు నిషిద్ధమని చెప్పిన దానిని నువ్వు తింటే, అయ్యో బలవంతుడైన ఈ నా సోదరుడు ఇదేంటి నిషిద్ధమైనది తింటున్నాడు అని యేసు ప్రభునే వదిలేసే పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు డైరెక్ట్ గా దేవుణ్ణి చూసి బతికేవాడు ఎవడు లేడు. ముందున్నోడు నడుతాడు, ముందున్నోడు గోతులు పడిపోతే ఇటు పడిపోతాడు వెళ్ళి. మీకు అర్థమైందా?
అంత నాలెడ్జ్కి రాలేదు ఈ ప్రపంచం, ఇంకా దేవుణ్ణి చూసి నడుచుకునే స్థితికి రాలేదు వీళ్ళు. అయ్యగారిని చూస్తారు, అయ్యగారు బాగుంటాడు బాగుంటాడు, అయ్యగారు దొంగ తీడు దొంగ అయిపోతాడు. అందుకే పౌలు అన్నాడు, మమ్మును చూచి దేవుని వాక్యమును అతిక్రమించకూడదని నేర్చుకోండి అన్నాడు. సువార్త అందరికీ ప్రకటించి నేను భ్రష్టుడిని అయిపోతునేమో అన్నాడు పౌలు. అన్నాడా లేదా? మరి అన్నాడంటే అర్థం ఏంటి? ఆయన భ్రష్టు అయిపోతాడా? కనుక ఆ స్టాండర్డ్కి ఇంకా ఈ ప్రపంచం రాలేదు, వదిలేయండి అందాక. కనుక ఇప్పుడు నిన్నే చూస్తున్నాడు వీడు, బైబిల్ కూడా చూడడం, నిన్నే చూస్తున్నాడు. కనుక నీ సహోదరుడు నీ భోజనము వలన అతడు నిశ్శబ్దం అనుకున్నది నువ్వు తిన్నావనే ఆవేదనతో యేసు ప్రభువును వదిలేస్తాడు. ఆయనే చేసేటండి. కనుక నన్నే వదిలేసే పరిస్థితి ఎందుకు వచ్చింది వాడికి? నీవు ఏశావులాగా కక్కుర్తిపడ్డావు. చిన్న తిండి, కొంచెం తిండి కోసం, ఆ తిండి కోసం నువ్వు కక్కుర్తిపడితే నీ సోదరుడు పాడైపోతాడు. ఇతర గురించి చేసి చనిపోయాడు కదా, ఆ చనిపోయే బలి కార్యక్రమాన్ని పాడు చేసేస్తు నువ్వు అంటున్నాడు దేవుడు. కానీ ఇప్పుడు తినాలా వద్దా? ఏమంటే తినాలా వద్దా? తినకూడదు. వీడు లేకపోతే తినొచ్చా తినకూడదా? అదండి, జాగ్రత్తగా ఉండాలి మీరు. సమయము సందర్భాన్ని బట్టి చూడాలి. ఒకవేళ నువ్వు తింటుండగా సడన్గా వచ్చాడు అనుకోండి, అది పాయింటే కదండి. దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు, దానికి కూడా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. 1 కొరింథీ 10వ అధ్యాయం 27వ వచనం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 27. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందుకు పిలిచినప్పుడు, అవిశ్వాసులు అంటే దేవుడు నమ్మనివాడు. దసరా పండుగ చేస్తున్నాడండి, గొర్రె పిల్ల కోసుకున్నారు, అదే కదండి, గొర్రెలు కోసుకుంటారు, పుట్టేళ్ళు కోసుకుంటారు దసరా రోజు. అతను మీ స్నేహితుడు లేదా మీ పక్కింటోడు మిమ్మల్ని భోజనానికి పిలిచాడు, క్లోజ్ ఫ్రెండ్ కదండి, భోజనానికి పిలిచాడు. అప్పుడు మీరేం చేశారు? వెళ్ళుటకు మీకు మనస్సుండిన ఎడలా మీకు వడ్డించినది ఏదో మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మిమ్మల్ని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి వడ్డించినది ఏదో దానిని గురించి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక నువ్వు టైట్ గా తినేమన్నాడు నిన్ను. జాగ్రత్తగా వినాలి. ఇది చాలా మందికి తెలియదు, అసలు క్రైస్తవులకు తెలియదు ఈ సంగతి. సోకాళ్ళు ఏసీటీసీ, బైబిల్ యూనివర్సిటీ సిరంపూర్లోనే వాళ్ళకు కూడా తెలియదు, ఆ ప్రొఫెసర్లకు కూడా తెలియదు. ఇది చాలా జాగ్రత్తగా మనం విడదీస్తున్నాం దేవుని వాక్యాన్ని, చాలా జాగ్రత్తగా. పిలిచాడు. అవిశ్వాసి అంటే నా విశ్వాసం లేనోడు, అంటే ప్రభువుని నమ్మనివాడు, అన్యజనుడు విందుకు పిలిచాడు. వెళ్ళారు మీరు. ఏ దేవత దగ్గర పెట్టిందో మీకు తీసుకొచ్చాడు, అది వండేసి పెట్టాడు. ఏ విచారణ చేయకుండా తినండి అన్నాడు. ఎందుకంటే బొమ్మ దగ్గర పెట్టినంత మాత్రంలో అది ఏమైపోద్దండి? అది ఏమవుతుందండి? అక్కడ ఉంటే కదా, అక్కడ పవర్ ఉందా? నువ్వు తినడం మానేస్తున్నావు అంటే అర్థం ఏంటి? దేవత ఉందని, దాని ఒక పవర్ ఉందని నువ్వు ఒప్పుకుంటున్నావు. జాగ్రత్త. నీవు బలవంతుడవు, అక్కడ పెట్టినంత మాత్రంలో ఏమీ జరగదు. మరో మాట చెప్పమంటారా? మేక మాంసం బజార్ నుంచి కొని తెచ్చుకుని వండుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. మేక మాంసం అండి, భయమే లేదండి, చెప్పండి. తింటున్నారా లేదా మీరు? దించండి. ఇది అది హలాల్ చేయబడినది. అంటే ముస్లిమ్స్ దాన్ని కోస్తారు. కోసేటప్పుడు వాళ్ళ దేవుణ్ణి స్మరించుకుంటూ పూజ చేసి కోస్తాడు. మీరెందుకు తింటున్నారు? పాస్టర్ గారు కేజీ తెచ్చుకుంటాడు. మీకు అర్థమైందండి? మీకు అర్థమైందో లేదా? మరి అదెందుకు తింటున్నారు? కనుక అక్కడ మనకు అర్థం అవదు. అది చూడం మనం. ఆ ముందు ఏం జరిగింది ఇది తెలియదు వీడికి. ఇక్కడ కొబ్బరి చెప్పితే పుచ్చుకోడు. ఈ దేవత దగ్గర పగలగొట్టరు నాకు వద్దంటాడు ప్రసాదం. మరి అదే కొని తెచ్చుకుంటాడు. వీడు ఊరికిచ్చాడు చెప్ప. వీడు కొబ్బరి చెప్ప ఊరకనే ఇచ్చాడు, ఇది వద్దట. అది ఎండబెట్టిన తర్వాత నూనె అమ్ముతాడు, కొబ్బరి నూనె. అది రాసుకుంటాడు తలకి. వీళ్ళని అందుకేనండి నాస్తికులు గాని హేతువాదులు గాని కమ్మలు కడతారు మనల్ని. అలాంటి కమ్మలు అక్కడ మాట్లాడరు ఈ భక్తులు. ఈ సోకాళ్ళు భక్తులు చూసారా, అక్కడ సమాధానాలు చెప్పలేరు. నాస్తికులు హేతువాదులు ఇలా ప్రశ్నలు అయితే ఏం చెప్తారు వీళ్ళు? ఏనైనా 27. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందుకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దాని గురించి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినండి. అయితే ఎవడైనాను మీతో అని మనోడు వచ్చాడు అనుకోండి,
ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల, బలి అర్పిస్తే మాత్రం నష్టమేట్రా పో అనకూడదు. ఎందుకంటే ఈడిపోతాడు. గబుక్కున ఒకడు వచ్చి, ఏటి బ్రదరో మీరు ఇది తినేస్తున్నారు, మీరు గొప్పోళ్ళు కదా, మీరు గొప్ప బలవంతులు, నాకంటే సీనియర్ మీరు దేవుళ్ళలో, మీరు తినేస్తున్నారేంటి అని అడిగాడు అనుకోండి, ఇది బలి అర్పించబడిందని చెప్పాడు అనుకోండి, అప్పుడు నువ్వేం చేయాలన్నాడు? అట్లు తెలిపిన వాని నిమిత్తము. ఇది బలి అర్పించబడిందని ఆల్రెడీ మనకు తెలుసు, మనకు ముందే తెలుసు ఇది బలి అని, బలి అర్పించబడిందని. కానీ ఇతను వచ్చి చెప్పాడు ఇది బలి అర్పించబడింది అని. నాకు ముందే తెలుసు అన్నాం అనుకోండి, టక్కన పోతాడాడు. అందుకే మనం ఏమనకూడదు. ఏమనకుండా ఏం చేయమన్నాడు? అట్లు తెలిపిన వాని మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. ఓహో అవునా, అవును కదూ అని లేచిపోవాలంతే. ఎందుకంటే ఆ సోదరుని గురించి దేవుడు సిలువలో రక్తం కార్చాడు. మనం ఒక పూట తిండి కోసం వాడిని పాడు చేయకూడదు. ఇలాంటి మెలకువ నీకుందా? బలి అర్పించిన దాని తినుట. ఏమన్నాడు ఇక్కడ మొదటి పాయింట్ లో? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును. అంటే ఎంత సెన్సిటివ్ గా నువ్వు ఉండాలా అంటే, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనమాట, ఏదైతే ఇంటి పెట్టే తినేస్తాం ఆడేలా పోతే మనకేంటనే రకాలు. అలాగా ఉండకూడదు, ఇలాగా ఉండకూడదు. ఈ మేలు జరిగేటట్టుగా మీరు ఉండాలంతే, న్యాయం జరిగేటట్టుగా మీరు చూడాలి. అంటే అంత స్మూత్ గా, అంత సెన్సిటివ్ గా క్రైస్తవులుగా మనం ఉండాలి అంటున్నాడు. ఈ జాగ్రత్త పెర్గములో ఉన్నటువంటి వాళ్ళకి లేదు.